Hello everyone, welcome to our channel. RRB Group D Exam 2025 సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ ప్రశ్నలమ్మ. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే వర్గీకరణ శాస్త్రపిత ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ అరిస్టాటిల్, ఆప్షన్ బి లిన్నయస్, ఆప్షన్ సి మెండల్, ఆప్షన్ డి థియోడార్ స్వాన్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి లిన్నయస్. వర్గీకరణ శాస్త్రపిత లిన్నయస్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే వర్గీకరణ శాస్త్రములో మూల ప్రమాణం ఏది? ఆప్షన్ ఏ జాతి, ఆప్షన్ బి ప్రజాతి, ఆప్షన్ సి వర్గము, ఆప్షన్ డి తరగతి. వర్గీకరణ శాస్త్ర మూల ప్రమాణం ఏదని అడిగాడు. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ జాతి. వర్గీకరణ శాస్త్రములో మూల ప్రమాణం జాతి అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే వలయ సౌష్ఠవం కలిగిన వర్గము ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ప్రోటోజోవా, ఆప్షన్ బి ఫోరిఫెరా, ఆప్షన్ సి సెలెండిరేటా, ఆప్షన్ డి అనెలిడా. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి సెలెండిరేటా. వలయ సౌష్ఠవం కలిగిన వర్గము సెలెండిరేటా అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే మిథ్యాకుహరము ఉన్న జీవులను కలిగిన వర్గము ఏది? ఆప్షన్ ఏ ప్లాటీహెల్మంతిస్, ఆప్షన్ బి నిమాటీహెల్మంతిస్, ఆప్షన్ సి అనెలిడా, ఆప్షన్ డి ఆర్థ్రోపోడా. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి నిమాటీహెల్మంతిస్ అండి. మిథ్యాకుహరము ఉన్న జీవులను కలిగిన వర్గము నిమాటీహెల్మంతిస్. నెక్స్ట్ రక్తాన్ని ఆహారంగా స్వీకరించే జీవులు ఏవి? రక్తాన్ని ఆహారంగా స్వీకరించే జీవులు ఏవి అని అడిగాడు. ఆప్షన్ ఏ కార్నివోర్స్, ఆప్షన్ బి హెర్బివోర్స్, ఆప్షన్ సి ఆమ్నివోర్స్, ఆప్షన్ డి సాంగ్వివోర్స్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి సాంగ్వివోర్స్ అండి. రక్తాన్ని ఆహారంగా స్వీకరించే జీవులు సాంగ్వివోర్స్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే జంతు రాజ్యమునందు మొదటి త్రిస్తారిక జీవులు ఏవి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సెలెండిరేటా, ఆప్షన్ బి ప్లాటీహెల్మంతిస్, ఆప్షన్ సి అనెలిడా, ఆప్షన్ డి మొలస్కా. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి ప్లాటీహెల్మంతిస్. జంతు రాజ్యమునందు మొదటి త్రిస్తారిక జీవులు ప్లాటీహెల్మంతిస్ అండి. నెక్స్ట్ సముద్రపు గుర్రము యొక్క శాస్త్రీయ నామం ఏది? ఆప్షన్ ఏ ఎక్సోటిసిటస్, ఆప్షన్ బి హిపోకాంపస్, ఆప్షన్ సి ఎకైనోడెర్మటా, ఆప్షన్ డి లాపిడోసైరస్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి హిపోకాంపస్. సముద్రపు గుర్రము యొక్క శాస్త్రీయ నామము హిపోకాంపస్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే స్థిరోష్ణ జీవులు ఏవి? ఆప్షన్ ఏ క్షీరదాలు, ఆప్షన్ బి చేపలు, ఆప్షన్ సి పక్షులు, ఆప్షన్ డి 1 మరియు 3. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి 1 మరియు 3. క్షీరదాలు మరియు పక్షులు స్థిరోష్ణ జీవులు అని క్షీరదాలు పక్షులను అంటారండి. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అస్థిరోష్ణ జీవులు ఏవి? ఆప్షన్ ఏ చేపలు, ఆప్షన్ బి ఉభయచరాలు, ఆప్షన్ సి సరీసృపాలు, ఆప్షన్ డి పైవన్నీ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. మీరు కామెంట్ చేయడానికి చాలా టైం ఇస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఈ 3 కూడా అస్థిరోష్ణ జీవులండి. నెక్స్ట్ పిండాభివృద్ధిలో అది ఆంత్రరంధ్రము పాయువుగా అంటే డ్యూథెరోస్టోమియా మారే జీవులను గుర్తించుము.
కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ కార్డేటా, ఆప్షన్ బి మొలస్కా, ఆప్షన్ సి అనిలిడా, ఆప్షన్ డి ప్లాటీ హెల్మంతిస్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ కార్డేటా. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే పక్షులను దివ్యమైన సరీసృపాలుగా పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ హక్సలే, ఆప్షన్ బి మెండల్, ఆప్షన్ సి డివ్రిస్, ఆప్షన్ డి బెట్సన్. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ హక్సలే. పక్షులను దివ్యమైన సరీసృపాలుగా పేర్కొన్న శాస్త్రవేత్త హక్సలే అండి. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రీవియస్ ఇయర్ చాలాసార్లు ఇవ్వడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే మానవులో ఉండే వెన్నుపూస సంఖ్య ఎంత? దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 33, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 44. ఆన్సర్ ఆప్షన్ బి 33. మానవునిలో ఉండే వెన్నుపూస సంఖ్య 33 అండి. నెక్స్ట్ ఘన లేదా ద్రవ రూపంలో తీసుకొనుటను ఏమంటారు? ఆప్షన్ ఏ జాంతవ భక్షణ, ఆప్షన్ బి పూతికాహారం, ఆప్షన్ సి పరాన్నజీవం, ఆప్షన్ డి స్వయం పోషణ. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ జాంతవ భక్షణ. ఘన లేక ద్రవ రూపంలో తీసుకొనుటను జాంతవ భక్షణ అంటారండి. నెక్స్ట్ రాడ్యులా ఈ క్రింది ఏ జీవిలో కలదు? ఆప్షన్ ఏ నత్త, ఆప్షన్ బి పీత, ఆప్షన్ సి చేప, ఆప్షన్ డి పక్షి. రాడ్యులా ఈ క్రింది జీవులలో ఏ జీవిలో కలదని అడిగారండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మీరు ఆన్సర్ చేయడానికి చాలా టైం ఇస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ ఏ నత్త. రాడ్యులా నత్త జీవిలో కలదండి. నత్త అనే జీవిలో కలదండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే జీర్ణక్రియ ఎంజైములు క్లిష్టమైన అణువులను సరళ అణువులుగా మార్చుటను ఏమంటారు? ఆప్షన్ ఏ ఆక్సిడేషన్, ఆప్షన్ బి జల విశ్లేషణ, ఆప్షన్ సి క్షయకరణము, ఆప్షన్ డి దహనము. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి జల విశ్లేషణ. జీర్ణక్రియ ఎంజైములు క్లిష్టమైన అణువులను సరళ అణువులుగా మార్చుటను జల విశ్లేషణ అని అంటారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే శాకాహార జంతువులలో అభివృద్ధి చెందిన దంతాలేవి? ఆప్షన్ ఏ కుంతకాలు, ఆప్షన్ బి రదనికలు, ఆప్షన్ సి చర్వనకాలు, ఆప్షన్ డి అగ్ర చర్వకణాలు. దీని యొక్క ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ కుంతకాలు. శాకాహార జంతువులలో అభివృద్ధి చెందిన దంతాలు కుంతకాలండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే శాకాహార జంతువులలో సెల్యులోజ్ జీర్ణము చేసే అంగము ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ చిన్న ప్రేగు, ఆప్షన్ బి పెద్ద ప్రేగు, ఆప్షన్ సి శేషాంత్రికము, ఆప్షన్ డి ఉండుకము. దీని యొక్క సరైన ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి ఉండుకము. శాకాహార జంతువులలో సెల్యులోజ్ జీర్ణము చేసే అంగము ఉండుకము అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే మాంసాహార జంతువుల నందు అభివృద్ధి చెందిన దంతాలేవి? ఆప్షన్ ఏ కుంతకాలు, ఆప్షన్ బి రదనికలు, ఆప్షన్ సి చర్వనకాలు, ఆప్షన్ డి అగ్ర చర్వకణాలు. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి రదనికలు. మాంసాహార జంతువుల నందు అభివృద్ధి చెందిన దంతాలు రదనికలు అండి. నెక్స్ట్ మన నోటిలో ఎన్ని జతల లాలాజాల గ్రంథులు కలవు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 5. మన నోటిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు కలవని అడిగాడండి. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 3. మన నోటిలో 3 జతల లాలాజల గ్రంథులు కలవండి. అంటే మన నోటిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయండి.
నెక్స్ట్ ఆహారవాహిక ఆహారమును ఈ క్రింది ఏ కదలికల ద్వారా జీర్ణాశయంలోనికి పంపిస్తుంది? ఆప్షన్ ఏ పెరిస్టాలిక్, ఆప్షన్ బి ఎపిస్టాలిటిక్, ఆప్షన్ సి హైడ్రోస్టాలిటిక్, ఆప్షన్ డి కణాల కదలిక. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ పెరిస్టాలిక్. ఆహారవాహిక ఆహారమును ఈ క్రింది పెరిస్టాలిక్ కదలికల ద్వారా జీర్ణాశయంలోనికి పంపిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.